రాంచీ టెస్ట్లో భారత్ విజయం వైపు దూసుకెళ్తుంది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. మరో 2 రోజులు మ్యాచ్ మిగిలి ఉండడంతో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని దక్కించుకున్న ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. దీంతో భారత్ కు స్వల్ప టార్గెట్ ను విధించింది. రాంచీ టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ 24 పరుగులు, జైస్వాల్ 16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా విజయానికి మరో 152 పరుగులు చేయాల్సి ఉంది. 2 రోజుల ఆట మిగిలి ఉండటంతో ఫలితం తేలటం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఇంగ్లాండ్ కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్స్ లో జాక్ క్రాలీ 60 పరుగులు, జానీ బెయిట్స్ తో 30 రన్స్ తో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి క్రీజ్ లో నిలవలేకపోయారు. టీమిండియా బౌలర్స్ లో అశ్విన్ 5 వికెట్లు, కుల్దీప్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 46 పరుగులతో కలుపుకుని 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులు చేయగా భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. భారత్ గడ్డపై టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 350 వికెట్లతో మాజీ భారత ఆటగాడు అనిల్ కుంబ్లే పేరుతో ఉండేది. అలాగే టెస్టుల్లో 35వ సారి 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ కుంబ్లేతో సమంగా నిలిచారు అశ్విన్.